విడాకులకి సంబంధించిన విషయం కదా, అందుకే నేను మాట్లాడితే బావుంటుందని ఇక్కడికి రమ్మన్నాను. అవునవును, నువ్వుగాని వాళ్లతో మాట్లాడేవంటే ఇంక వాళ్ళు లైఫ్లో విడాకుల గురించి ఆలోచించరు. మీకు విడాకులు రావడం చాలా కష్టమండి. నన్నే మోసం చేసావు కదరా, నీ కన్న తల్లినే మోసం చేసావు కదరా. మా అమ్మకి మన డైవర్స్ విషయం తెలిసిపోయిందేమోనని చాలా భయమేసింది అమూల్య. మనం చెప్పకుండా అత్తయ్య గారికి ఎలా తెలుస్తుందండి? లాయర్ గారు ఫోన్ చేస్తున్నారే. నమస్తే లాయర్ గారు. నమస్తే పార్థు గారు, మీకొక విషయం చెబుదామని ఫోన్ చేశాను. చెప్పండి. చూడండి, మీ డివోర్స్ డాక్యుమెంట్స్ని కోర్టుకు సబ్మిట్ చేశాను. తొందరలో కోర్టు నుంచి మీకు లెటర్ వస్తుంది. అప్పుడు మీ భార్యాభర్తలిద్దరూ కోర్టుకు రావాల్సి ఉంటుంది. అప్పుడు మీరెందుకు విడాకులు కావాలని కోరుకుంటున్నారు అని జడ్జి గారు అడిగినప్పుడు ఇద్దరు కలిసి మీ ప్రాబ్లమ్స్ని ఒకే మాటగా చెప్పండి. అది ఆయన నమ్మితేనే మీకు విడాకులు వస్తాయి, లేదంటే మీ ఇద్దరికి విడాకులు మంజూరు చేయరు. వీడేదో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాడు, తర్వాత వస్తాలే. నో లాయర్ గారు, నాకు అమూల్యకి ఖచ్చితంగా విడాకులు కావాల్సిందే. ఎందుకంటే మేమిద్దరం విడిపోవాలని ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చేసామండి. ఓకే పార్థు గారు, మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. కోర్టులో నేను చెప్పినట్టు చెప్పండి, మీకు ఖచ్చితంగా విడాకులు వస్తాయి. అలాగే లాయర్ గారు, కోర్టులో ఎలా బిహేవ్ చేయాలో మేము ప్రిపేర్ అయ్యి వస్తాం. చూడండి, మీకేమైనా డౌట్ ఉంటే ఐశ్వర్యకి ఫోన్ చేసి అడగండి. తనకి మా గురించి మొత్తం తెలుసు. అండ్ ఈ డివోర్స్ సంగతి అంతా కూడా తనే చూసుకుంటుంది. అన్ని వివరాలు తనకు తెలుసు. అలాగే పార్థు గారు, బాయ్. బాయ్ అండి. పార్థు అమూల్యలు విడాకులు తీసుకోవడం ఏంటి? అసలు వాళ్ళకి ఏ సమస్య వచ్చిందని విడాకులు తీసుకుంటున్నారు? ఏ విషయమైనా నాకు చెప్పే పార్థు, ఈ విషయం నాతో చెప్పలేదంటే పెద్ద కారణమే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. నో, వీడిని అడిగానంటే ఏదో ఒక చెప్పి మాయ చేస్తాడు. అసలు వీళ్ళ విడాకుల సంగతి ఐశ్వర్య చూసుకుంటుందంటే ఖచ్చితంగా రాక్షసి ఏదో ప్లాన్ చేసే ఉంటుంది. ముందు దాన్ని నిలదీయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమూల్య పార్థులు విడాకులు తీసుకోకూడదు. ఏం చేస్తున్నావా మామూల్య? రిబ్బన్ పకోడీ చేస్తున్నాను అత్తయ్య గారు. రిబ్బన్ పకోడీనా? అవునత్తయ్య గారు, ఈ రిబ్బన్ పకోడీ అందరికీ తెలిసిందే, కానీ చాలా మందికి ఇది ఎలా తయారు చేయాలో తెలియక బయట కొని తెచ్చుకుంటారు. ఓహో, ఇంతకీ ఇవి తయారు చేయడానికి ఏం కావాలమ్మా? ఇదిగోండి అత్తయ్య గారు, బియ్యం, శనగపిండి, వాము పొడి, ఈ 3 ముఖ్యమైన పదార్థాలు. ఇప్పుడు ఈ బియ్యాన్ని దోరగా వేయించి మిక్సీలో వేసి పిండిగా చేయాలి.
అత్తయ్య గారు, ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. చాలా బాగుంది అమూల్య. నూనెలో వేయించకుండానే అమృతంలా చాలా టేస్ట్గా ఉంది. అమృతంలో ఎలా ఉంటుంది అత్తయ్య? అసలు ఇందులో నేను ఉప్పే వేయలేదు. అంటే ఉప్పు లేదని చెప్తే నువ్వెక్కడ ఫీల్ అవుతానని అలా అన్నాను. ఇలా చేశాననుకోండి, ఇది తిన్నాక అందరూ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అవునమ్మా, కరెక్టే. అవునమూల్య, నువ్వసలు ఇన్ని వంటలు ఎక్కడ నేర్చుకున్నావు? ఏం లేదు అత్తయ్య గారు, మా పిన్ని ఎప్పుడైనా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు లేదా బయటికి వెళ్ళిందనుకోండి, అలాంటప్పుడు నా చెల్లికి నాకు ఇదే పని. వంటగదిలో దూరడం, ఏదో ఒక ప్రయోగం చేయడం. అత్తయ్య గారు, ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. సూపర్ గా ఉంది అమూల్య. వంట ప్రోగ్రాంలో టీవీ యాంకర్ చివర్లో సూపర్ అన్నట్టు మీరు కూడా అలాగే అంటున్నారు కదా అత్తయ్య గారు. నిజంగా చాలా బాగుంది అమూల్య. చూడు, కావాలంటే నువ్వే తినచుడు. పర్వాలేదు అత్తయ్య గారు, బానే చేశాను. అయ్యో, నేనసలు వచ్చిన విషయమే మర్చిపోయాను. ఏంటత్తయ్య గారు? చెప్పడానికి మనసు రావడం లేదమ్మా. అయ్యో, పర్వాలేదు అత్తయ్య గారు, చెప్పండి. అదేనమ్మా, ఆషాఢమాసం ముందే మీ పిన్ని నాన్నకి ఫోన్ చేసి నిన్ను తీసుకువెళ్ళమని చెప్పాలి కదా. అత్తయ్య గారండి, నేను ఆల్రెడీ మా నాన్నకి ఫోన్ చేసి చెప్పాను. ఇప్పుడు మీరు మా పిన్నికి ఫోన్ చేస్తే ఏదో ఒకటి అంటుంది. అప్పుడు మీరు ఫీల్ అవ్వాల్సి వస్తుంది, మీరు ఫీల్ అయ్యారని నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అమ్మో, నిజమే అమూల్య. మీ పిన్ని సంగతి నాకు బాగా తెలుసు. మనింట్లో 2 రోజులుంది కదా, నా మీద నాకే విరక్తి కలిగేలా మాట్లాడింది. సరేనమ్మా, నువ్వెళ్లేటప్పుడు మీ పిన్నికి, నాన్నకి, చెల్లికి కావలసిన సామాన్లన్నీ తీసుకెళ్ళాలి. ఇప్పుడవన్నీ ఎందుకులేండి అత్తయ్య గారు. నీకేమీ తెలీదమ్మా, ఆషాఢమాసంలో అలాగే తీసుకెళ్ళాలి. సరే, మీ ఇష్టం. ఏంటోనమ్మా, నిన్ను 1 రోజులు చూడకుండా ఉండాలంటే ఏదోలా ఉంది. ఏం పర్వాలేదు అత్తయ్య గారు, 1 రోజులే కదా. అవునులేమ్మా, 1 రోజులే, కాని నాకవి చాలా ఎక్కువ. రే పార్థు, తొందరలోనే నీకు అమూల్యకి విడాకులొచ్చేస్తాయి. నువ్వు మళ్ళీ బ్యాచులర్ అయిపోతావు. ఆ వెంటనే మనిద్దరం పెళ్లి చేసుకుని దంపతులం అయిపోతాం. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాన్రా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఓహో, ఈ బాల ఆ బాలుడికి భార్య కావడానికి ఎదురు చూస్తుందన్నమాట. చూద్దాం. మేడం, జ్యూస్ తీసుకొచ్చాను. మనం లోపలికెళ్దాం పార్థు. ఫోటోతో సరసాలాడటానికి లోపలికి వెళుతున్నావన్నమాట. వెళ్ళు వెళ్ళు.
ఐశ్వర్య 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 ఏయ్, ఎవరు నువ్వు? మా మేడముని పేరు పెట్టి పిలుస్తున్నావు? ఎవరు నువ్వు? మేడమా? అసలు నువ్వెవరో నీ మేడం ఎవరు? ఐశ్వర్య గారు మా మేడం. నేను ఆవిడ అసిస్టెంట్ని. ఆహా, అలాగా. అయితే వెళ్ళి మీ మేడంని పిలుచుకురా. ముందు విషయం ఏంటో నాతో చెప్పండి. మేడమ్ముని పిలుచుకురావాలో వద్దో నేను డిసైడ్ చేస్తాను. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఐశ్వర్య, ఉసే ఐశ్వర్య, ఎక్కడున్నావే? బయటికి రా. ఆగు, ఆగు. ఏయ్, ఆగు. ఐశ్వర్య, బయటికి రా. ఏయ్ నగేష్, నగేష్ ఆగు. నగేష్ వదలు. వదలండి. వదలు నగేష్. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. అలాగే మేడం. ఏంట్రా జంబో, ఏమైందని అంత గట్టిగా అరుస్తున్నావు? పైగా అతనితో గొడవ పడుతున్నావు. ఎవరి మీద నీకు అంత కోపం? నీ మీదేనే. నా మీద కోపమా? నేనేం చేశాన్రా? ఏం చేస్తున్నావో నీకు తెలియట్లేదా? పార్థు అమూల్యాలను అన్యాయంగా విడగొడుతున్నావు కదే. దేవతలాంటి నా చెల్లెల కాపురంలో నిప్పులు పోస్తున్నావు కదే. సీతారాములు లాంటి అమూల్య పార్థుల్ని విడగొట్టడానికి నీకు మనసులో వచ్చింది రాక్షసి. ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళని కలిపి దగ్గర చేయాలని చూస్తారే, కానీ నువ్వు మాత్రం కలిసిన వాళ్ళని విడదీయాలని చూస్తున్నావు. అసలు నువ్వు ఆడదానివేనా? నువ్వే దగ్గరుండి లాయర్ గారితో మాట్లాడి మరి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పిస్తావు కదే. ఎంత అన్యాయానికి విడిగట్టావే. అసలు నీకు మనసు అనేది లేదా? వీడికి మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడెలా? ఏం చేయాలి? ఇప్పుడు వీడికి మొత్తం తెలిసిపోయింది, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నావా? ఇందాక పార్థు లాయర్తో మాట్లాడటం నేను మొత్తం విన్నానే. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏంట్రా నువ్వు నన్ను తప్పు పడతావేంటి? నేనేమైనా కావాలని వాళ్ళిద్దరిని విడగొడుతున్నానా? వాళ్ళిద్దరు అడిగారు కాబట్టి ఇదంతా చేస్తున్నాను. స్వయంగా అమూల్య నాకు ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళిద్దరు అలా విడిపోతుంటే ఒక ఫ్రెండ్గా నాకు చాలా బాధగా ఉంది. కానీ నేనేం చేయను? వాళ్ళు అడిగారు కాబట్టి ఇదంతా చేయాల్సి వస్తుంది. ఇందులో నా తప్పేం లేదు. నీలో ఏ స్వార్థం లేదని నువ్వు మంచిదాని అనుకుని నిన్ను నమ్మారు కాబట్టి ఈ విషయం నీకు చెప్పారే. కానీ నువ్వు వాళ్ళ జీవితాల పాలిట యమపాశారమని వాళ్ళకి తెలియదే. వాళ్ళకి తెలియదు. నా చెల్లెమ్మని దగ్గర పెట్టుకుని అంత పెద్ద నాటకం ఆడినప్పుడే నిన్ను ఏదో ఒకటి చేద్దామనుకున్నానే. కానీ మనసు మార్చుకుని మారిపోతావా నాగానే. కానీ ఇప్పుడు మాత్రం నిన్ను వదలను. అయ్యో మేడం, నిన్ను చంపేస్తా. వదిలేరా, వదిలు, వదిలు. నా కళ్ళ ముందే మా మేడము పీక పట్టుకుంటావా? నిన్ను వదలను. నువ్వేంట్రా? ఏమేం జంబో? అసలు ఈ ఐశ్వర్య ఏం చేస్తుందో నీకు తెలుసా? అసలు ఇదేం చేస్తుందో నీకు తెలుసా? పార్థు అమూల్యాలను విడగొడుతుంది.
నింపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు జంబో? అమ్మకి పార్దుకి విడాకులేంటి? అవును, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు. ఈ మహాతల్లి దగ్గరుండి నింపిస్తుంది. ఏంటి ఐశ్వర్య, జంబో చెప్తుందంత నిజమా? అవును ఉదయ్, నిజమే. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ నన్ను విడాకులు ఇప్పించమని అడిగారు. నేను లాయర్ గారితో మాట్లాడాను. అది వీడు అర్థం చేసుకోకుండా నా మీదకి వస్తున్నాడు. అమ్మా పార్దు విడాకులు ఇప్పించమని అడిగారా? నో, వాళ్ళు విడిపోవడానికి వీల్లేదు. నేను వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో మాట్లాడతాను. ఆగుదయ్, నేను కూడా వస్తాను. ఎలా అయినా చెల్లెమ్మ విడాకులు తీసుకోకుండా ఆపాలి. పద. వెళ్ళండి. ఇప్పుడు నువ్వు అద్దంలో చూసుకోమ్మా, జడెంత బాగా వేశానో. ఓ వావ్, మీరు సూపర్ అత్తయ్య. నీ జడలో పూలు కూడా పెట్టాననుకో, ఇంకా నా పని అయిపోయినట్లే. నా కోడలికి నా దిష్టి తగిలేలా ఉంది. మాస్టర్ గారు, జంబో అన్నయ్య, ఎంతసేపు అయింది మీరొచ్చి? ఏంటి ఏదో పరిగెత్తుకొచ్చినట్లు అలా ఆయాసపడుతున్నారు? సరే పదండి, హాల్లో కూర్చుని మాట్లాడుకుందాం. కూర్చోండి మాస్టరు, కూర్చోన్నయ్య. పర్లేదమ్మా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాము. ఏంటా ముఖ్యమైన విషయం? అదేంటి చెల్లి? జంబో, ఏం లేదు. అమ్మ డిగ్రీ పూర్తయ్యాక ఒక కోర్స్ చేస్తానని చెప్పింది. ఇప్పుడు ఆ కోర్స్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. దాని గురించి డిస్కస్ చేద్దామని వచ్చాము. ఓహో, అదా ఎడ్యుకేషన్ కి సంబంధించిందా? సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి ఉదయ్ మాస్టర్? ఏంటి జంబో అన్నయ్య, నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని నువ్వంటున్నావు, మీరేమో దాన్ని కవర్ చేస్తున్నారు. చెల్లెమ్మా, నువ్వు పార్దు విడాకులకి ఎందుకు అప్లై చేస్తున్నారు? పార్దు నా చెల్లెమ్మల జంటలాగా ఇంకా ఏ జంట ఉండదని ఎంతో గొప్పగా చెప్పుకునేవాడిని. నీలాంటి భార్య వాడికి దొరకదని పార్దుకి ఎన్నోసార్లు చెప్పాను. అవునమ్మా, ఎవరైనా విడాకులు తీసుకుంటారు గాని మీరిద్దరు విడాకులు తీసుకుంటారని నేను కల్లో కూడా ఊహించలేదమ్మా. అసలు విడాకులు అనేది మీ ఇద్దరికి నప్పదమ్మా. నిజం చెప్పండమ్మా, ఇదంతా అబద్ధం కదా? నిజం కాదు కదా?
ఇదంతా జోక్ కదూ? ఏంటి ఉదయ్, ఏదో జోక్ అంటున్నావు? ఏం లేదు, ఏదో సరదాగా అంటున్నా అంతే. ఇదిగో జంబు, నిన్ననే ఈ జంతికలు చేశాను. ఇవంటే నీకు బాగా ఇష్టం కదా, బాగా తిను. చెప్పండమ్మా, పార్ది గారి ప్రపోజల్ తీసుకొచ్చారా? అయ్యో చెప్పమ్మా, వాడే ఈ నిర్ణయానికి వచ్చాడా? అదే నిజమైతే వాడు ఎంత తెలుస్తాను. చెప్పమ్మా. చెప్పండమ్మా. లేదు మాస్టర్, ఈ ప్రపోజల్ తెచ్చింది, నిర్ణయం తీసుకుంది నేను. పార్థు గారు దేవుడు, ఆయన తరపు నుంచి ఏ తప్పు ఉండదు. నా విషయంలో ఆయన అసలు వేలెత్తి చూపలేను. అసలు ఏం జరిగింది చెల్లెమ్మా? మీ ఇద్దరికి అసలు విషయం చెప్పలేదు కదూ. మా ఇద్దరిది కాంట్రాక్ట్ మ్యారేజ్. Bam